గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పదకవితా పితామహుడైనటువంటి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క 523వ వర్ధంతి మహోత్సవాలు మనం జరుపుకుంటూ ఉన్నాము. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడు, ఆనంద నిలయవాసుడు శ్రీనివాసుని యొక్క తత్వాన్ని, మహత్వాన్ని 32,000 సంకీర్తనల్లో వర్ణించినటువంటి పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచారుల వారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, ఐశ్వర్యాన్ని కలియుగంలో నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం అని భాగవతం చెప్తూ ఉంది. కలియుగంలో పరమాత్మను మెప్పించడానికి యజ్ఞయాగాదుల కంటే కూడా, హోమాదుల కంటే కూడా నామగుణ సంకీర్తనమే శ్రేష్టమని ఐతిహ్యాలు చెప్తున్నాయి. కాబట్టి అనుగుణంగా అన్నమాచారుల వారు దేవదేవుని యొక్క తత్వాన్ని 32,000 కీర్తనల్లో వర్ణించారు. 32,000 కీర్తనలే ఎందుకు రాశారు, అంతకంటే ఒకటి ఎక్కువ ఎందుకు రాయలేదు, ఒకటి తక్కువ ఎందుకు రాయలేదని పరిశోధకులు పరిశోధిస్తే దానికి కారణం, నేపథ్యం తాళ్లపాక అన్నమాచారుల వారు శ్రీవన్ ఆదివన్ శఠగోపైతి దేశేంద్రుల యొక్క శిష్యులు. అహోబల మఠం మొదటి జీయర్ శ్రీవన్ ఆదివన్ శఠగోపైతేంద్రుడు, వారి శిష్యులు అన్నమాచార్యుల వారు. వారి దగ్గర నృసింహ మంత్రాన్ని అనుష్ఠానంగా స్వీకరించి ఆ మంత్ర సంపుటిలో ఉండే 32 అక్షరాలు, ఒక్కొక్క అక్షరానికి వ్యాఖ్యానంగా 1000 కీర్తనలు 32,000 చెప్పారని, తదనుగుణంగానే పెద్ద తిరుమలయ్య కూడా చెప్పాడని, అలాగే చిన్న తిరుమలయ్య కూడా చెప్పాడని చరిత్ర చెప్తూ ఉంది. కానీ మనకి ఇప్పుడు దొరికేది సుమారు 40,000 కీర్తనలు. ఆదివన్ శఠగోప యతీంద్రుల వారు 15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్య వారిని ఉత్తేజపరచి సంకీర్తన రచన చేయించి విశిష్టాద్వైత మత ప్రచారానికి, హైందవ సంస్కృతికి ఎంతో పునాదులు వేశారు. అంతేకాదు ప్రబల రాజాధిరాజ వీరప్రతాప రాజ పరమేశ్వరార్థ దుర్గా నటేశ సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణ దేవరాయల వారు కూడా ఆదివన్ శఠగోప యతీంద్రుల శిష్యుడే. ఆంధ్ర కవితా పితామహుడైనటువంటి అల్లసాని పెద్దన గారు కూడా ఆదివన్ శఠగోప యతీంద్రుల శిష్యుడే. మొదటి జీయర్ వారు, ఇప్పుడు మన ముందున్నటువంటి మహానుభావులు మహాత్ములు 46వ జీయర్. ఆ సంప్రదాయానికి అనుగుణంగా అన్నమయ్య ఉత్సవాలు ప్రారంభించే సందర్భంలో వారు వచ్చి అనుగ్రహ భాషణం చేయడం ఇక్కడ సంప్రదాయంగా ఉన్నది. కాబట్టి ఆ సంప్రదాయానికి అనుగుణంగా మహాత్ములు ఇచ్చేశారు. అలనాడు విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు సాళూరు నరసింహరాయల వారు, అచ్యుతదేవరాయల వారు, కృష్ణదేవరాయల వారు, సదాశివరాయల వారు వీరంతా కూడా ఏ పీఠానికి ప్రణమిల్లినారో, శరణాగతులైనారో, దాసులైనారో అటువంటి మహత్తర పీఠం నుంచి విచ్చేశారు. అహోబల మఠం నుంచి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారు, భగవద్ రామానుజ సిద్ధాంత నిర్ధారణ సార్వభౌములు, యతీంద్రుడు, లక్ష్మీ నృసింహ పాదుకా సేవకులు అయినటువంటి మహాత్ములు శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారు ఇప్పుడు మనకు వారి సన్నిధిలో మనం కూర్చొని ఉన్నాం. ఈ మహోత్సవాలు తిరుమల క్షేత్రంలో, వరాహ క్షేత్రంలో, ఈ 7 కొండలలో ఇంత జగజ్జేగీయమానంగా, దేదీప్యమానంగా నిర్వహించడానికి ఉత్తేజపరిచినటువంటి పెద్దలు, మాన్యులు, పూజ్యులు శ్రీమాన్ చిరుమావిళ్ళ వెంకయ్య చౌదరి గారు. వారు గొప్ప సంకల్పం కలిగినటువంటి వారు.
ఆదివన్ శఠగోపైతీంద్రుల యొక్క పేరు కూడా ఈ తిరుమల క్షేత్రంలో ఒక వీధికి పెట్టడానికి వారు ఆమోదముద్ర వేశారు. కాబట్టి ఆ చారిత్రాత్మకమైనటువంటి అనుబంధం కలకాలం కొనసాగాలని ఆ మహాత్ముల యొక్క పాదారవింద మకరంద రసాస్వాదనంతో నేను అర్థిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఏం చేసినటువంటి మలయప్ప స్వాముల వారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, శ్రీనివాసుడు, అపార కరుణా పారావారుడు, శరణంటి మాతని సంబంధమున చేసి అన్నాడు. అన్నమాచార్యుల తరువాత పదకారులంతా కూడా అన్నమాచార్యుల వారి సంకీర్తనలతో స్వామిని శరణాగతి చేస్తే వెంటనే పలుకుతారట స్వామి. కాబట్టి మనము ఆ అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తనలతో మనం శరణాగతి చేయాలి. కాబట్టి ఆ ప్రశస్తి ఇక్కడ కొనసాగుతూ ఉంది. సాక్షాత్తు అహోబిల క్షేత్రం నుంచి కూడా ప్రధానార్చకులు ఇచ్చేశారు. అన్నమయ్యకు సమర్పించడానికి ఆ ప్రసాదం కూడా తీసుకొచ్చారు వారు. వారందరికీ కూడా నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను. మా కళాకారులకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. అన్నమాచార్య ప్రాజెక్ట్ నెల విద్వాంసులకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. వెంటనే సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం ప్రారంభించవలసిందిగా నేను మా కళాకారుల్ని కోరుతూ ఉన్నాను. దినము ద్వాదశి సంకీర్తన. Yeah.
ద్వాదశి నేడు. సప్తగిరి సంకీర్తనలు భావములోన భాగ్యమునందును భావములోన గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాగ్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన హరియవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరియవతారములే అఖిల దేవతలు హరిలోనివే హరినామములే అరుణి మంత్రములు హరినామములే అరుణి మంత్రములు హరి 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 అనవో మనసా హరి హరి హరి
వాళ్ళు బ్రహ్మ కడిగిన పాదము
ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరము ఎరుగి చూడ పిల్లలంటే ఇప్పటి అన్నడు. అంతమాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరము ఎరుగి చూడ పిల్లలంటే ఇప్పటి అన్నడు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. తొరుమిము వైష్ణవులు కోరిమిము విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం పలుచు. తొరుమిము వైష్ణవులు కోరిమిము విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం పలుచు. తలతురుమిము శైలులు తగిన భక్తులను శివుడనుచు. తలతురుమిము శైలులు తగిన భక్తులను శివుడనుచు. అలరి పొగడు కాపాలి కాది వైరముంగలుచు. అలరి పొగడు కాపాలి కులాది వైరముంగలుచు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరము ఎరుగి చూడ పిల్లలంటే ఇప్పటి అన్నడు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. సైనికులు సాక్షేయులు శక్తులు నీవరుచు. దర్శనములు మిము నానావిధుల తలపుల కొరగుల భజింతురు. సైనికులు సాక్షేయులు శక్తులు నీవరుచు. దర్శనములు మిము నానావిధుల తలపుల కొరగుల భజింతురు. శివుడను హరిత బుద్ధి తలచిన వారికి హరితంబము. హరిమల విముని కనవని తలచిన కన బుద్ధులకు కనుడవు. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు. ఆవల భాగీరథి దరి బాబుల ఆజలమే ఊరిన ఎట్లు. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు. ఆవల భాగీరథి దరి బాబుల ఆజలమే ఊరిన ఎట్లు. శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని. శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని. నీ వలనే నీ శరణని గణించియే పరతత్వము నాకు. నీ వలనే నీ శరణని గణించియే పరతత్వము నాకు. ఇదియే పరతత్వము నాకు. ఇదియే పరతత్వము నాకు. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు.
పొడగంటి మయ్యా నిమ్ము పురుషోత్తమా పొడగంటి మయ్యా నిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయణ పొడగంటి మయ్యా నిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయణ పొడగంటి మయ్యా నిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలియట్టి కులదైవమా చాలా నేరిచి చెద్దరిచిన జీనారమా కోరి మమ్ము నేలియట్టి కులదైవమా చాలా నేరిచి చెద్దరిచిన జీనారమా కారవించి తప్పీసు కాలమేఘమా చేరువ చిత్తములోని శ్రీనివాసుడా కారవించి తప్పీసు కాలమేఘమా చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యా నిమ్ము పురుషోత్తమా నెడయకవయ్యా కోనేటి రాయణ పొడగంటి మయ్యా నిమ్ము పురుషోత్తమా భావింప కైవసమైన పారిజాతమా మమ్ము చేవదీరగాచినటి చింతామణి భావింప కైవసమైన పారిజాతమా మమ్ము చేవదీరగాచినటి చింతామణి భావించి కోరికలిచ్చే కామధేనువా మమ్ము తావై రక్షించేటి ధరణీధరా భావించి కోరికలిచ్చే కామధేనువా మమ్ము తావై రక్షించేటి ధరణీధరా పొడగంటి మయ్యా నిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్యా కోనేటి రాయణ పొడగంటి మయ్యా జననీక బ్రతికించే సిద్ధమంతమా నడచి రక్షించే విలుయౌషధమా జననీక బ్రతికించే సిద్ధమంతమా నడచి రక్షించే విలుయౌషధమా పరివాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము కడియించిన శ్రీ వెంకటనాథుడా పరివాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము కడియించిన శ్రీ
కొండలలో నెలకొన్న కోనేటి నాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి నాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి నాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి నాయడువాడు కుమ్మరదాసుడైన కురువరకి నంది ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరకి నంది ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు తమ్ములు చేసిన ఎత్తి కొండమాచె పురవతి రొమ్ములు చేసిన ఎత్తి కొండమాచె పురవతి బ్రహ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు రొమ్ములు చేసిన ఎత్తి కొండమాచె పురవతి బ్రహ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి నాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి అచ్చపు వేడుకతో అనంతాడు వారిని ముచ్చిరి వెతికి మోచినవాడు అచ్చపు వేడుకతో అనంతాడు వారిని ముచ్చిరి వెతికి మోచినవాడు మంచిక తొలక తిరుమల నంది తోడుక మంచిక తొలక తిరుమల నంది తోడుక ఇచ్చని చమాడలాడి వాడు మంచిక తొలక తిరుమల నంది తోడుక ఇచ్చని చమాడలాడి వాడు కొండలలో నెలకొన్న కోనేటి నాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి కంచిలోన నుండ తిరుకచ్చినంది తీర కరుణించి కనయడకు రప్పించినవాడు కంచిలోన నుండ తిరుకచ్చినంది తీర కరుణించి కనయడకు రప్పించినవాడు ఎంచనెక్కుడైన వెంకటేశుడు అనరకు ఎంచనెక్కుడైన వెంకటేశుడు అనరకు మంచి
నమో నమో నారాయణతే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణతే నమో భవనుత చరణయుగా జగదిశయన రవిచంద్ర విలోచన జగరుహ భవనుత చరణయుగా బలిబంధన గోపవధూ వల్లభ బలిబంధన గోపవధూ వల్లభ నలినోదరకే నమో 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 నలినోదరకే నమో నమో నారాయణతే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణతే నమో ఆదిదేవ సకలాగమ పూజిత ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ గుణ మోహన రూప ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ గుణ మోహన రూప వేదోధర తిరువేంకటనాయక వేదోధర తిరువేంకటనాయక నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో నమో నారాయణతే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణతే నమో నమో నారద సంనుత నమో నమో నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో నారాయణతే నమో నమో ముద్దుగారే యశోద ముంగిట ముఖ్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిట
సూతుడు కొల్లేతల అరచేతి మాణికము మంత్రమాడే కంసుని కాలివజ్రము అంతనింత కొల్లేతల అరచేతి మాణికము మంత్రమాడే కంసుని కాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చపూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్తే మూవీడు ఇత్తడాని మహిమల దేవకీ సుతుడు ప్రతికేళి రుక్మిణికి రంగు మోగి పడడము ఇది గోవర్ధనకు గోవేదికము ప్రతికేళి రుక్మిణికి రంగు మోగి పడడము మితి గోవర్ధనకు గోవేదికము సతమై శంఖ చక్రాల సంతుల వైడూర్యము సతమై శంఖ చక్రాల సంతుల వైడూర్యము గతి అయి మంగూరాజే కమలాక్షుడు గతి అయి మంగూరాజే కమలాక్షుడు గతి అయి మంగూరాజే కమలాక్షుడు ముద్దుగానే యశోద ముంగిట ముత్తే మూవీడు ఇతరాని మహిమల దేవకీ సుతుడు కాళింగుని తలలపై గప్పిన పుష్కరగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపై గప్పిన పుష్కరగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన పాయని దివ్య రసము పాలజల నిధిలోన పాయని దివ్య రసము పాలు వలదిరి పద్మనాభుడు పాలు వలదిరి పద్మనాభుడు పాలు వలదిరి పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్తే మూవీడు ఇతరాని మహిమల దేవకీ సుతుడు ముద్దుగారే యశోద ముంగిట ముత్తే మూవీడు ఇతరాని మహిమల దేవకీ సుతుడు ఇతరాని మహిమల దేవకీ సుతుడు ఇతరాని మహిమల దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు
వేదములే నీ నివాసమట, వేదములే నీ నివాసమట విమల నారసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ. నీ నివాసమట విమల నారసింహ, నాగప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాగప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ, విమల నారసింహ, విమల నారసింహ. ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్య దమన, నారాయణ నమాదినాయక నగధర నరసింహ. ఘోరపాతక నిరుహరణ కుటిల దైత్య దమన, నారాయణ నమాదినాయక నగధర నరసింహ. నీ రూపము ఎంత అంతయని నిజము తెలియరాదు, నీ రూపము ఎంత అంతయని నిజము తెలియరాదు. ఈ రీతి త్రివిక్రమాకృతి కేచితి నరసింహ, ఈ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు. ఈ రీతి త్రివిక్రమాకృతి కేచితి నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాదప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ, విమల నారసింహ, విమల నారసింహ. గోవింద గుణగణరహిత కోటి సూర్య తేజ, శ్రీవల్లభ పురాణ పురుష శ్రీకనక నరసింహ. గోవింద గుణగణరహిత కోటి సూర్య తేజ, శ్రీవల్లభ పురాణ పురుష శ్రీకనక నరసింహ. దేవా నిము బ్రహ్మాదులకను తెలియనలది కాదు, దేవా నిము బ్రహ్మాదులకు తెలియనలది కాదు. పావింపద ప్రహ్లాదు ఎదుట పరగితి నరసింహ. దేవా నిము బ్రహ్మాదులకు తెలియనలది కాదు, పావింపద ప్రహ్లాదు ఎదుట పరగితి నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాదప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ, విమల నారసింహ, విమల నారసింహ. సులభ పవన చంద్రనేత్ర, వాసవ సురముఖ ముని సేవిత వందిత నరసింహ. వాస పరికర సులభ పవన చంద్రనేత్ర, వాసవ సురముఖ ముని సేవిత వందిత నరసింహ. వాసురముఖ శ్రీ వెంకటగిరి పాయని దైవమటుగాన, వాసురముఖ శ్రీ వెంకటగిరి పాయని దైవమటుగాన. మోసరకిపుడు ఏగిది విష్ణ అహోబల నరసింహ. వాసురముఖ శ్రీ వెంకటగిరి పాయని దైవమటుగాన. మోసరకిపుడు ఏగిది విష్ణ అహోబల నరసింహ. వేదములే నీ నివాసమట విమల నారసింహ,
లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ నాగప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నరసింహ విమల నరసింహ విమల నరసింహ సామవేద సామవేద సామగాన సప్తస్వరాలతో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు యావత్ ఆంధ్రదేశం నలుదిక్కుల నుండి విచ్చేసినటువంటి భజన మండలి భాగవతోత్తములు, ప్రత్యేకంగా సింగపూర్ నుంచి స్వచ్ఛందంగా వచ్చి గానం చేస్తున్నటువంటి భక్తులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. సప్తగిరి సంకీర్తన గోష్ఠిగానం దేవదేవుని సంకీర్తన చేస్తూ దిగ్విజయంగా కళాకారులు నిర్వహించారు. ఇప్పుడు అహోబల మఠం నుంచి అన్నమాచార్యుల వారికి వారు తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని ప్రధానార్చకుల వారు సమర్పిస్తూ ఉన్నారు. ఈ సమర్పణం అయిన వెంటనే ఆచార్య సంప్రదాయం, భారత సంప్రదాయం అంటే ఆచార్య ముఖేన ఆచార్య సన్నిధౌ, అది మన సంప్రదాయం. కాబట్టి అన్నమాచార్యుల వారికి ఆచార్యపీఠమైనటువంటి ఆ పవిత్ర పీఠం నుంచి విచ్చేసినటువంటి గురుదేవులు ఆచార్య పురుషుడు శ్రీమాన్ శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ వారు వారి అనుగ్రహ భాషణాన్ని మనకు ఉత్తేజపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. వారి అనుగ్రహ భాషణం తరువాత స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమాన్ చిరుమావిళ్ళ వెంకయ్య చౌదరి గారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు పక్షాన గురుదేవులకు సంభావన సమర్పిస్తారు. సమారంభాం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. அன்னமாச்சாரியருடைய வர்தந்தி மகோத்சவமானது தொடர்ந்து இப்போ நடந்துன்னு வருது. அதில் ஆரம்பித்த வருடத்திலிருந்து நம்மளுடைய மடத்தில் இருக்கக்கூடிய அதிபதிகளாக இருக்கக்கூடிய சுவாமிகள் வந்துருக்கோம். அன்னமாச்சாரியருக்கும் நமக்கும் என்ன சம்பந்தம்னு சொன்னால், முதல்ல அன்னமாச்சாரியருக்கு பஞ்சசம்ஸ்காரம் பண்ணி வச்சு, அஷ்டாட்சர உபதேசம் பண்ணி வச்சு, நிருசிம்ம மந்திரத்தையும் உபதேசம் பண்ணி வச்சு, வரசமர்ப்பணம் பண்ணி வச்சார். அதனால் அவருக்கு குருதட்சிணையாக 32,000 கீர்த்தனம் குருதட்சிணையாக சமர்ப்பித்தார். வேறு ஒன்றும் குருதட்சிணை கொடுத்தா இதெல்லாம் அழிஞ்சு போகும். அந்த அழியாத ஒரு கீர்த்தனைகளை பண்ணி கொடுத்து பண்ணினார். அப்பேற்பட்ட அன்னமாச்சாரியருடைய வர்த்தந்திக்கு அந்த அன்னமாச்சாரியார் இவ்வளவு பிரகாசமாக இருக்கக்கூடியதுக்கு காரணம் என்னன்னு சொன்னால், ஆதிவன் சடகோப சுவாமியினுடைய பரமானுகிரகம், ஆச்சாரிய அனுகிரகம் இருந்தால் எந்த காரியத்தையும் சாதிக்க முடியாதது இல்லை அப்படின்னு சொல்கிறது. அந்த மாதிரி இருக்கக்கூடிய அவர் ஒன்றின கீர்த்தனையானது ரொம்ப ரொம்ப விசேஷமாக இருக்கிறது. அதனால தான் நமக்கும் மடத்துக்கும் சம்பந்தம் உள்ளது. அதோடு இல்லாத திருவேங்கடமுடையானுக்கும் அகோபில க்ஷேத்திரத்துக்கும் சம்பந்தம் இருக்குது. என்னன்னு கேட்டால், ஸ்ரீ வெங்கடேசேன விவாசகாலே சர்வவிதம் சர்வவிதோபசாரைஹி அப்படிங்கிறதாக திருவேங்கடமுடையானுடைய கல்யாண சமயத்தில் எல்லாம் நிறையா பண்ணி வச்சிருக்கோம். யாருக்கு முதல்ல அக்ரபூஜை பண்ணுறது அப்படின்னு விசாரம் வரும்போது, திருவேங்கடமுடையான் திரு அகோபில க்ஷேத்திரத்தில் இருக்கக்கூடிய அகோபிலேதி ஈசனான நிருசிம்மனை ஆராதித்து அதுக்கு மேலே பண்ணலாம்னு சொல்லி அந்த நிருசிம்மன் விவாகம் நடந்ததுங்கிறதாக வெங்கடேச புராணத்தில் இருக்குது. அந்த மாதிரி நமக்கும் மடத்துக்கும் அகோபிலத்துக்கும் இந்த திருவேங்கடமுடையானுக்கும்
சம்பந்தம் இருந்துருக்கு. அந்த சம்பந்தத்தினால தான் பல காரியங்கள்லாம் பலதெல்லாம் நடந்திருக்கிறதாக நம்மளுடைய மடத்தினுடைய ரெக்கார்டுகளில் இருக்குது. அந்த மாதிரி இருக்கக்கூடிய அந்த மாதிரி ஆச்சாரிய வர்த்தந்திய ஸ்மரணம் பண்ணுறது என்னன்னு கேட்டால், அவருடைய கீர்த்தனைகள், அவர் பண்ணின கீர்த்தனைகளை சொல்கிறது. அதுலேயும் ரத்தனமான ஒரு 10 கீர்த்தனைகள் எடுத்து பாடியிருக்கா. அது அத்தனையுமே ரத்தனத்துலேயும் ரத்தனமாக இருக்கக்கூடியதுலேயும் ரத்தனமாக இருக்கக்கூடியது பாடியிருக்கா. இவாளுக்கெல்லாம் எம்பெருமான் நிறையா அனுகிரகம் பண்ணணும். இப்போ ஒரு 200-300 பேர் இருக்கான்னு இருக்கா. இது 1000 பேரா 2000 பேரா 10,000 பேரா வந்து இந்த கச்சேரி பண்ணி மேலும் மேலும் அபிவிருத்தி ஆக முடியுமாக நம்முடைய ஆராத்தியமான ரிசம்மணியம் திருவேங்கடமுடியானுடைய திருவடியிலும் பிரார்த்தித்து மங்களாசாசனம் பண்ணுறோம். இப்போ நாம் சொன்னதை தெலுங்கில் அனுவாதம் பண்ணுறார் ரமேஷ் பட்டர். பிரபத்யேதம் கிரிம் பிராயः ஸ்ரீனிவாசானுகம்பயா இக்ஷுசாரஸ்வதஸ்யேஹோ யன்மூர்த்யா சர்க்கராயுதம் பிரபத்யே நிரவத்யானாம் நிஷத்யாம் குணசம்பதாம் சரணம் பவபீதானாம் ஷடகோபமுனீஸ்வரம் வேதாந்ததேசிகயதீந்திரகடாட்சலப்தத்ரய்யந்தசாரமணவத்ய குணம் புதாக்யம் நாராயணாख्य यदि दुर्य कृपाभिषिक्तं श्रीरंगनाथ यतिशेखरमाश्रयामः. ఈ ఒక అన్నమాచార్యుల వారి ఒక వర్ధంతి మహోత్సవం వర్ధదాం అభివర్ధదాం అనే రీతిలో దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను వచ్చినప్పటి నుంచి నా పూర్వాచార్యులు గారు వచ్చినప్పటి నుంచి ఈ ఒక గోష్ఠీ గానానికి విచ్చేసి ఆ ఒక వెంకటేశ్వర స్వామి వారి ఒక కృపాకటాక్షం పొందుతున్నాము. అదేవిధంగా ఈ ఒక అహోబిల నృసింహస్వామి వారికి తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి ఒక అవినాభావ సంబంధం. శ్రీ వెంకటేశేన వివాహకాలే సంపూజితం సర్వవిధోపచారై అని ఆ వెంకటాచల మహాత్మ్యం చెప్పినట్టు భవసహ భక్షణశీల అని సకల విధమైన ప్రసాదాలను అక్కడ స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారియే ఆరగించినట్టు వెంకటాచల మహాత్మ్యం చెప్పినట్టు ఈ ఒక అహోబిల క్షేత్రంలో నృసింహస్వామి వారిని వెంకటేశ్వర స్వామి ఆరాధించినట్టు పురాణం చెప్పుతున్న వెడల ఈ అహోబిల క్షేత్రానికి వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి ఒక సంబంధం. ఆ రీతిలో అన్నమాచార్యులు వారు అహోబిల క్షేత్రంలో మొట్టమొదటో పీఠాధిపతి అయిన ఆదివన్ షడగోప యతీంద్ర మహాదేశికుల వారిచే పంచ సంస్కారాలు పొంది అక్కడ అష్టాక్షర మంత్రాలని ఉపదేశించి ఆ నృసింహస్వామి ఒక బీజాక్షర సంపుటం 32 అక్షరాలు కనుక ఒక్కొక్క అక్షరానికి 1000 చొప్పున 32 గేతులు కీర్తన చేసి చివరి కీర్తనను చూడు అందరికీ సులభుడు పరిపోషకుడు దితడు అని ఆదివన్ షడగోప స్వామి వారి మీదనే అన్నమాచార్యులు వారు కీర్తించి ఆ నృసింహస్వామి వారికి తన చేసిన ఫలితం ఏమంటే ఈ ఒక 32 కీర్తనలను స్వామివారి తిరువడిలో సమర్పించి ఆ నృసింహస్వామి వారి అహోబిల నృసింహస్వామి వారే కాకుండా వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షం అన్నమాచార్యుల వారికి లభించినట్టు చరిత్రం చెప్తుంది కనుక ఆనాటి నుంచి ఈనాటి వరకు అహోబిల క్షేత్రం నుంచి అహోబిల మఠం పీఠాధిపతి వారు పరంపరలో ఇక్కడ వచ్చి ఈ యొక్క వైభవం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని వందల మందే ఉన్నా కొన్ని వేల మందిగా కొన్ని లక్షల మందిగా ఇక్కడ కూడి ఈ యొక్క నృసింహ వెంకటేశ్వర స్వామి అన్నమాచార్యుని కీర్తనను అందరూ కలిసి పాడి స్వామివారిని పరిపూర్ణంగా తృప్తి చేసి ప్రతి ఒక్కరికి ఆ నృసింహస్వామి వారు వెంకటేశ్వర స్వామి వారి కృపాకటాక్షం లభించాలని చెప్పి సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్నుతే శ్రియాచ భద్రయా జుష్ట యస్తం భద్రం నమామ్యహం. ఎంతో ఉత్తేజకరమైనటువంటి అద్భుత సందేశాన్ని అన్నమాచార్య గురుపీఠం నుంచి భాగవతులంతా కూడా స్వీకరించారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాగవతోత్తములు దేవదేవుని యొక్క కైంకర్యంలో నిరంతర వ్యగ్రులై ఎన్నో సేవలు చేస్తున్నటువంటి దృఢ సంకల్పం కలిగినటువంటి భక్త శిఖామణి చిరుమావిళ్ళ వెంకయ్య చౌదరి గారు వారు తమ యొక్క సందేశాన్ని అందించి టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ పక్షాన గురుదేవులకు సంభావన అందిస్తారు.
ఓం నమో వెంకటేశాయ. తాళ్ళపాక అన్నమాచార్యులు వారి 523వ వర్ధంతి మహోత్సవాలకి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ కింద నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమాలు ఈ రోజు నుంచి 14వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ గోష్ఠీ గానానికి వచ్చినందుకు అహోబిలం జిఆర్ స్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే మేడసాని మోహన్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ 2 రోజుల క్రితం కలిసి రమ్మన్నప్పుడు చాలాసేపు, 1 గంట సేపు పైన కానీ చాలా విషయాలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. నేను మామూలుగా అయితే గురువుగారు రండి అని చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఆయన పండితుడు. ఆ పండితుల దగ్గర కూర్చుంటే మనకు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం కూడా కలుగుతుంది. తనతోటి కూర్చున్నప్పుడే నాకు 2 రోజుల క్రితమే అన్నమాచార్యులు గారు 16th సెంచరీలో నివసించే టైంలో దాదాపు 4 రాజుల దగ్గర పనిచేశారు. సాలువ నరసింహరాయలు, అచ్యుతదేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, ఇంకోటి మర్చిపోయా, తనే చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు చేసిన ఒకే ఒక తప్పు, 2 తప్పులు అన్నాడు. ఒక తప్పు మాత్రం అన్నమాచార్యులు గారికి ఇచ్చిన ఇనాం భూముల్ని వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు అచ్యుతదేవరాయలు వాళ్ళ కుమారుడైన పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు వాళ్ళకి రెస్టోర్ చేయటం జరిగిందని చెప్పటం జరిగింది. చాలా సంతోషకరం. మన ప్రాజెక్టు 1978లో స్టార్ట్ అయ్యి అనేక రకంగా దాదాపు 3000 పైన అన్నమాచార్య సంకీర్తనల్ని ప్రపంచవ్యాప్తంగా కూడా వాటిని రికార్డ్ చేసి ప్రచారం చేయటం జరుగుతుంది. అలానే అమెరికాలో దాదాపు 1000 దేవాలయాల్లో కూడా అన్నమాచార్యుల యొక్క గానాన్ని కూడా చేయటం జరిగింది. మీ అందరికీ ఇది కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. అన్నమాచార్యులు గారు అంటేనే తిరుమల వెంకటేశ్వర స్వామికి అవినాభావ సంబంధం ఉంది. ఏ కీర్తనలు తీసుకున్నా, ఏది చేసినా కానీ దాంట్లో అద్భుతమైన భక్తిభావం ఉంది, డెడికేషన్ ఉంటుంది. దేవుడికి కంప్లీట్గా మనం డెడికేట్ అయిన ఆ కీర్తనలో ఉన్న యొక్క అది మనకి తెలుస్తుంది. సో అందుకని అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా అన్నమాచార్య కీర్తనలు అనేది ఎవర్ గ్రీన్ కీర్తనలు అని కానీ చెప్పచ్చు. ఇంకా కూడా 32,000 కీర్తనలు ఉన్నాయంటే మన దగ్గర ఇంకా మన ప్రాజెక్ట్ ఇంకా కూడా ఎక్కడెక్కడ రీసెర్చ్ చేసి వెలికి తీసి ఇంకా ఎక్కడన్నా అవకాశం ఉంటే వాటిని కూడా మనకి భక్తిభావంలో తీసుకురొచ్చి అందరికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలానే 16వ శతాబ్దంలో ఉండే పదకవితా పితామహం అంటే అప్పటిదాకా వచ్చిన భక్తిభావం వేరు, 16వ శతాబ్దంలో అన్నమాచార్యుల వారు తీసుకొచ్చిన భక్తిభావం వేరు. అన్నమాచార్యుల వారు తీసుకున్న భక్తిభావంలో పామరులకు, పండితులకే కాదు పామరులకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పారు. ప్రతి మాటలో కూడా ఎంతో మీనింగ్ ఉంటుంది, ప్రతి మాటలో కూడా అందరికి అర్థమయ్యే విధంగా ఉంటుంది. దానివల్లనే అంత జనరంజకంగా ఉంటుంది. ఎక్కడకున్నా ఆడుకునే వాళ్ళు చేయొచ్చు, టెంపుల్లో పాడవచ్చు, పని చేసుకుంటా పాడవచ్చు, లేకపోతే ఏది పని చేసుకునైనా ఏ పని చేసే వాళ్ళకైనా పాడే అవకాశం ఓన్లీ అన్నమాచార్య కీర్తనలో ఉంటుంది. అందుకనే దీనికి మనం ఒక మెడిసిన్కి కూడా వాడవచ్చు, మెడిసినల్గా కూడా వాడవచ్చు. చాలా వరకు డిప్రెషన్లో ఉండే వాళ్ళు పెట్టుకొని మంచి వైబ్రేషన్ కూడా వచ్చే కీర్తనలు. అందుకని మనుషుల్లో మనందరికి కూడా అది ఎలా సాహిత్యానికి ఆ శక్తి ఉంటుంది. బట్ అన్నమాచార్య వాళ్ళ సాహిత్యానితో పాటు దానికి మ్యూజిక్ కూడా యాడ్ కావటం వల్ల ఏంటంటే అది మరింతగా వినాలి అనిపించేటట్టు ఉంటుంది. మనం ఎప్పుడన్నా ఏకాంత సేవకి వెళ్ళినప్పుడు అన్నమాచార్య వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు పాడుతూ ఉంటే చాలాసేపు కూర్చొని వింటూ ఉంటాం. ఏకాంత సేవలో కూడా ఒక సంకీర్తనలు చాలా గొప్పగా రాసిన
గొప్ప అన్నమాచార్య గొప్ప వ్యక్తి. సో అన్నమాచార్యుల గురించి మనం తెలుసుకొని అంటే పండితుల దగ్గర కూర్చున్నప్పుడు ఇంకా ఎక్కువ తెలుస్తాయి. అలానే మరింతగా కూడా ఈ భక్తి భావాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న ఆధునిక సమాజంలో అందరూ కూడా బిజీ లైఫ్లో ఉంటారు, టెక్నాలజీ యుగంలో ఉంటారు, రకరకాల ప్రెజర్స్, పుల్స్ అండ్ ప్రెజర్స్ ఉంటాయి. ఇటువంటి ఈ టైంలో ఇటువంటి పరిస్థితుల్లో అన్నమాచార్యుల వాళ్ళ కీర్తనలు మరింతగా ఉపయోగపడతాయి. అది ఒక భక్తిభావమే కాకుండా రిలాక్సేషన్గా ఉపయోగపడుద్ది. మనకు మనం వైబ్రెంట్గా ఎలా తయారు కావాలో కూడా తెలుసుకుంటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మరింతగా కూడా ప్రచారం చేసి భక్తిభావాన్ని పంపించి ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులు అందరూ కూడా స్వామివారి యొక్క లీలలు తెలిసేది ఇటువంటి కార్యక్రమాల ద్వారానే. అలానే క్షేత్ర మహత్యం కూడా ఎంతో గొప్పగా చెప్తున్నారు. ఇందాక చాలా వరకు వింటున్నప్పుడు కానీ మేడసాని మోహన్ దగ్గర కూర్చున్నప్పుడు కానీ వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వేదములే శిలలై వెలసినది కొండ అని అంటే ఈ కొండలో ప్రతిదీ కూడా ఒక సీక్రెట్, ఒక పవిత్రమైనది. అందుకని మనందరం కూడా ఆ పవిత్రత తెలిసినప్పుడే దాని యొక్క పరమార్థం మనకు తెలుస్తుంది, గౌరవం తెలుస్తుంది. అందరం కూడా అలా భక్తిభావంతో వచ్చి అలా మనలో భక్తితో పాటు పక్కన ఉండే వాళ్ళకి భక్తి ప్రబోధించటం, అలానే ఓవరాల్గా సమాజంలో ఒక విలువలను కూడా ప్రబోధించే అవకాశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక కార్యక్రమాన్ని పిలిచినందుకు కూడా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి కూడా ఓం నమో వెంకటేశాయ. ఎంతో ఉత్తేజకరమైనటువంటి అంశాలతో పెద్దలు శ్రీమాన్ వెంకయ్య చౌదరి గారు మనందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించారు. వారి యొక్క అమృత హస్తాలతో ఇప్పుడు గురుదేవులు ఆచార్య పురుషుడు అహోబన మఠం 46వ పీఠాధిపతులు శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ వారికి అన్నమాచార్య ప్రాజెక్ట్ తరఫున సంభావన అందజేస్తారు. తాళ్లపాక వంశీయులైనటువంటి ఆచార్య పురుషులకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ తరఫున పూజ్యులు శ్రీమాన్ వెంకయ్య చౌదరి గారు సన్మానం నిర్వహిస్తారు. ప్రప్రథమంగా టీవీ నాగభూషణాచార్యుల వారు. టి హరినారాయణాచార్యుల వారు. తాళ్లపాక రాఘవ అన్నమాచార్యుల వారు. రండి స్వామి రండి. తాళ్లపాక పవన భరద్వాజాచార్యుల వారు.
తాళ్లపాక కృష్ణ ధీరజ్ దత్తాచార్యుల వారు. ఈయన రాలేదా? ఈయనెవరు? హయగ్రీవ నారాయణాచార్యుల వారు. ఈ అబ్బాయి తాళ్లపాక వారు. ఒక షాల్ ఉందా? తీసుకురండి, తీసుకురండి. అన్నమాచార్య వస్త్ర ప్రసాదాన్ని హరినారాయణాచార్య వారు పూజ్యులు శ్రీ వెంకయ్య చౌదరి గారికి సన్మానం చేస్తారు. మీకు చేయాలి సార్, మీరే ఉత్తేజం మాకు. బలం విష్ణు ప్రవర్ధతాం. విష్ణుదేవునికి బలం పెరిగితే దేవతల బలం పెరుగుతుంది. అలా మీ బలమే మా బలం. అది లతగారు అయిపోయింది స్వామి. దేవదేవునికి దివ్యమంగళ హారతి. దేవదేవునికి దివ్యమంగళ హారతి. గోవింద